క్షేమాన్ని ఇవ్వలేరు. మనకు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఆయన కృప, ఆయన క్షేమం మనకు విడుదలనిస్తుంది. అందుకే ఆయన ఈ ధన్యతలు కలిగి మీరు జీవిస్తే ఈ లోకానికి ఉప్పై ఉంటారు. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అని లేఖనం తెలియజేస్తుంది. అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటే కానీ మనకి దేనికి పనికిరాదు. ఈ విధి విధానాలు, ఈ విధంగా మీరు జీవించాలి, ఈ విధంగా మీరు ఉండాలి, ఈ లక్షణాలు మనకు లేకపోతే ఏమవుతాం? మనం నిస్సారం అవుతాం. మన క్రైస్తవ జీవితమే నిస్సారం, దేనికి పనికిరాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఉప్పు నిస్సారమైతే, ఉప్పు తన ప్రధానమైనటువంటి లక్షణమైనటువంటి ఉప్పును కోల్పోతే అది ఎందుకు? ఇక ఉప్పు లేకపోతే కూరలో మనం తినలేం. ఉప్పు లోకంలో మనందరికీ చాలా ఉపయోగకరమైనది. ఆ ఉప్పే, ఆ ప్రధానమైన లక్షణమే కోల్పోతే ఏమంటున్నాడు యేసు ప్రభు? దానిని బయట పారవేయబడి మనసుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికి కూడా పనికిరాదు. వాస్తవానికి సారవంతమైనటువంటి నేలలో ఉప్పును వేస్తే నేల సౌడుబారిపోతుంది. అది పంటకు ఎరువుగా కూడా పనిచేయదు. అది ఒక మూలలో, వీధుల్లో చెత్త కుండీలో పడివేయబడి మనుషుల చేత తొక్కవేయబడికే కానీ మరి దేనికి పనికిరాదు. ఏదైనా ఒక పువ్వు, ఒక చెత్త ఏదో ఒకటైతే అది ఎక్కడ పడేసినా, ఒక పంట పొలంలో పోయి పడవేసినా అది కుళ్ళిపోయి ఎరువుగా మొక్కకు పనిచేస్తుంది. ఉప్పుని గురించి ఎందుకు యేసు ప్రభు అక్కడ ప్రస్తావించాడంటే, నేను కొన్ని విధులు మీకు చెప్తున్నా, ఈ విధులను మీరు కలిగి లేకపోతే నిస్సారమైనటువంటి క్రైస్తవులుగా ఉంటారు. మీరు దేనికి పనికిరారు. బయట పారవేయబడి తొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరారు అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లక్షణాలన్నీ కలిగి జీవిస్తేనే మనకు పరలోక రాజ్యం. ఈ లక్షణాలన్నీ కలిగి మనం జీవిస్తేనే మనం రోషంగా బ్రతుకుతాం. అపొస్తలుడైన పౌలు వలె రోషంగా బ్రతుకుతాం. సువార్త ప్రకటించాలనేటువంటి ఆశ, తృష్ణ, జీవితంలో నేను ఈ విధంగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, నేను నా కుటుంబము అంతా కూడా దేవుని యొక్క మార్గంలో నడవాలి, సమాజానికి వెలుగుగా నేను ఉండాలి, నా కుటుంబం సమాజానికి మాదిరిగా ఉండాలని తాపత్రయపడతాం. ఆ విధంగా మనం తాపత్రయపడదాం. అంత గొప్ప దేవుణ్ణి కలిగి దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు ప్రతి సమస్యను తీసివేస్తాడు. ముందు ఆయన వైపు చూస్తే మన ఆరోగ్యము కుదుటపడుతుంది, మన సమస్యలు తొలగించబడతాయి. మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఆయన తొలగించి ఆయన నీతిని, శాంతిని, సమాధానాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. చివరిగా ఎవరి మనసు నా మీద ఆనుకొని ఉంటుందో వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. మన మనసంతా ఆయనను ఆనుకొని ఉంటే మనకు పూర్ణ శాంతి.